సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి ఇన్వైట్. సో అనిల్ గారు, ఇప్పుడంతా కూడా టాక్సేషన్ పీరియడ్ నడుస్తుంది. త్వరలో 31 మార్చ్ రాబోతోంది. సో ప్రతి ఒక్కరూ కూడా, ఉద్యోగస్తులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వర్కౌట్స్, దానికి సంబంధించిన హోంవర్క్ మీద అయితే ప్రతి ఒక్కరు ఉన్నారు. సో ఇప్పుడు 31 మార్చ్ రాబోతుంది కాబట్టి ఒక్కసారి అసలు ఎటువంటి అసెట్ క్లాసెస్ మీద ఎటువంటి ట్యాక్సేషన్ ఉంటుంది, ఈ క్యాపిటల్ గెయిన్స్ ఎలా ఉంటాయి, ఏంటన్న దాని గురించి కంప్లీట్గా చెప్పగలరు సార్? తప్పకుండా. సో ఇది కామన్గా ఏంటంటే అందరికీ కూడా తెలుసుకుంటా అనుకుంటారు ఈ టైంని. ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవాల్సింది, ప్రతి యాసెట్ క్లాస్కి ఇండియాలో 2 రకాల ట్యాక్సేషన్స్ ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇంకొకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఒక్కొక్క యాసెట్ క్లాస్కి షార్ట్ టర్మ్ డిఫినేషన్ మారుతుంది. అన్నింటికి సంవత్సరం లోపలే కాదు, కొన్నింటికి ఏమో సంవత్సరం, కొన్నింటికి 2 సంవత్సరాలు, అట్లా డిఫరెంట్ యాసెట్ క్లాసెస్కి, అంటే ఎటువంటి ఇన్స్ట్రుమెంట్లో మనం సేవ్ చేస్తున్నామో దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. బట్ అన్నింటికి కూడా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ 2 రకాల ట్యాక్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్, మోస్ట్ పాపులర్ అందరూ చూసుకునేది ఏంటంటే ఈక్విటీ. ఈక్విటీ అంటే ఏంటంటే ఓన్లీ స్టాక్స్ అనుకుంటారు, కాదు. ఈక్విటీ అంటే ఈక్విటీలో డైరెక్ట్ స్టాక్స్, దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ కూడా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈక్విటీ ఈటీఎఫ్స్ ఉంటాయి. ఈటీఎఫ్స్ కూడా సేమ్, అన్నీ కూడా ఒకే రకంగా క్యాల్కులేట్ చేస్తారు. దాని తర్వాత ఈక్విటీ ఓరియంటెడ్ హైబ్రిడ్ ఫండ్స్, ఏవైతే హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయో, అంటే 65%, 55-60% ఈక్విటీ ఇన్వెస్ట్ చేస్తూ మిగిలింది డెట్ చేస్తున్నా కూడా దాన్ని కూడా ఈక్విటీలా కన్సిడర్ చేస్తారు. ఇవన్నీ కూడా ఈక్విటీ కిందకి వస్తాయి. వీటికి ఏంటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అనేది విత్ ఇన్ 1 ఇయర్, లెస్ దెన్ 1 ఇయర్లో అప్ టు 12 మంత్స్ లోపల వరకు మాత్రం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. వీటికి 20% ఏది గెయిన్ అయితే 20% ట్యాక్స్ అనమాట మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సింది. సేమ్ వే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మోర్ దాన్ 12 మంత్స్ 12.5% క్యాపిటల్ గెయిన్. కాకపోతే ఏంటంటే ఒక సంవత్సరంలో ఇవన్నిటి నుంచి కలిపి వచ్చిన ప్రాఫిట్ 1.25 lakhs వరకు ట్యాక్స్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. బియాండ్ 1.25, లెట్స్ సే మీరు కొంచెం షేర్స్లో కొంచెం, మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం, ఈటీఎఫ్స్లో మొత్తం లాభం కలిపి ఒక సంవత్సరానికి 3 లక్షల లాభం వచ్చింది ఈ సంవత్సరంలో. ఇది మీరు బుక్ చేశారు 3 లక్షలు, అమ్మేశారు, 3 లక్షల లాభం వస్తే అందులో ఫస్ట్ 1.25% ల్యాక్ వరకు ఎటువంటి లేదు. అంటే ఎఫెక్టివ్గా ఎంత, 1.75 లక్షలు మీ దగ్గర లాభం, దానికి ఎంత 12.5% కట్టాలన్నమాట. ఇది ఒక సంవత్సరానికి. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మీ ఇన్కమ్కి యాడ్ అవ్వదు, దిస్ ఈజ్ సపరేట్లీ ట్యాక్స్డ్. సో ఈక్విటీ అడ్వాంటేజ్ అదే అనమాట, మీ ఇన్కమ్కి లైక్ ఎఫ్డి అయితే అనుకోండి ఇన్కమ్ యాడ్ అవుతుంది, బట్ ఇక్కడ కాదు. సో దెన్ నెక్స్ట్ మోస్ట్ కామన్, నేను ఇప్పుడు చెప్పిన ఎఫ్డీస్, బ్యాంక్ ఎఫ్డీసే కానివ్వండి, రికరింగ్ డిపాజిట్లే కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లే కానివ్వండి, బాండ్సే కానివ్వండి, డిబెంచర్సే కానివ్వండి, ఇవన్నీ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. వీటన్నిటికీ కూడా ఏంటంటే హోల్డింగ్ పీరియడ్ అప్లికేషన్ ఉండదు. ఓకే, దే ఆర్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్. నీ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఉందో ఆ స్లాబ్లో ఫ్లాట్గా అదే స్లాబ్ అప్లై అవుతుంది అనమాట. దీనికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాదు. ఇవన్నీ ప్రతి సంవత్సరము మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. కొన్ని మంత్లీ వస్తాయి, కొన్ని హాఫ్ ఇయర్లీ వస్తాయి. వీటన్నింటికి కూడా ఫ్లాట్గా, అండ్ దీనికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అప్లికబుల్ ఉండదు. సో స్ట్రేట్ అవే మీ ఇన్కమ్ 20%, 30%లో ఉన్నారో అందులో యాడ్ కావాల్సింది. అందుకే ఎఫ్డీస్ ఇన్ఎఫిషియంట్ అంటాం మనం. మీకు ఎఫ్డీస్ ఒక 50 లక్షలు ఉన్నాయి, అది 7% ఇస్తుంది అనుకోండి, అంటే 3.5 లక్షలు మీకు, అంటే ఆ 3.5 లక్షలు కూడా తీసుకెళ్ళి మీరు ఆల్రెడీ 30% బ్రాకెట్లో ఉంటే అది కూడా మీ 30% బ్రాకెట్కి అవుతుంది. ఎఫెక్టివ్లీ మీకు 7% ఇంట్రెస్ట్ వచ్చిన చోట 30% పోను క్లోజ్ టు 4.9% ఆర్ 5% మీకు ఎఫెక్టివ్ రియలైజేషన్ అనమాట. మిగిలిందంతా ఈ కేసులో ట్యాక్స్ డిడక్షన్ జరుగుతుంది బ్యాంక్ దగ్గరే, మీరు తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. దెన్ మోస్ట్ పాపులర్ ఇప్పుడు దీని తర్వాత డెట్లోనే ఇంకొక క్లాస్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, డెట్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి. పాపులర్ కాదు ఇండియాలో, బట్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే నాన్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్స్, అంటే లెస్ దెన్ 50% ఈక్విటీ పెట్టే ఉంటాయి. అంటే మనము వాటిల్లో కూడా ఇదే ట్యాక్సేషన్ అప్లై అవుతుంది. ఇవి కూడా ఏంటంటే April 1, 2023, అంటే కొత్త ట్యాక్స్ అప్లై కాకముందు అయితే మాత్రం ఎటువంటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అప్లికబుల్ అవ్వదు. ఇక్కడ కూడా స్ట్రైట్ అవే మీ స్లాబ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే
ట్యాక్సేషన్ అవుతుంది. బట్ ఎవరైతే ముందు April 1, 2023 కన్నా బిఫోర్ చేసిన వాళ్ళు మాత్రం 24 months షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇది బిలో. దాని తర్వాత 2 years ప్లస్ అయితే మాత్రం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనమాట. డెట్ ఫండ్స్కి 23 కన్నా ముందు చేసిన వాళ్ళకి మాత్రం, ఎందుకంటే చాలామంది పెట్టుంటారు, వాళ్ళు విత్డ్రా చేయలేదు కాబట్టి ట్యాక్సేషన్ అప్లై అవ్వదు. సో ఇక్కడ కూడా ఏంటంటే 12.5% ఫ్లాట్ అనమాట వాళ్ళకు కూడా, ఈవెన్ మ్యూచువల్ ఫండ్ వీటికి కూడా. అండ్ ఇప్పుడు కామన్గా అందరు ఈ సంవత్సరం అందరికీ వచ్చే డౌట్ ఇది, చాలా మంది అడుగుతారు, ఫిజికల్ గోల్డ్కి, సిల్వర్కి, డిజిటల్ గోల్డ్కి, గోల్డ్ ఈటీఎఫ్స్కి, హైబ్రిడ్ ఫండ్స్ వీటికి ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది అని అందరికీ వచ్చే డౌట్, ఎందుకంటే చాలామంది బంగారం గోల్డ్ కొన్నారు. ఇక్కడ ఏంటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అప్ టు 24 months, అంటే 2 సంవత్సరాలు అండ్ బిలో అంతా నువ్వు ఇవాళ కొని వితిన్ 2 years ఎప్పుడు అమ్మినా సరే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కిందకి వర్కౌట్ అవుతుంది. ఇక్కడ కూడా ట్యాక్సేషన్ ఏంటంటే మీ ఇన్కమ్ స్లాబ్ రేటు, మీరు 30% ఉంటే 30%, 20 అయితే 20 స్ట్రేట్ అవే మీ ఇన్కమ్కి యాడ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ సపరేట్. ఓకే, ఈక్విటీలా కాదు, ఇన్ఎఫిషియంట్ అనమాట, అందుకే మనం కొనొద్దంటాం, అందుకే అనమాట. సో ఇక్కడ మోర్ దాన్ మన వీటిలో ఇవన్నిట్లలో కూడా మోర్ దాన్ 2 years అయితే మాత్రం 12.5% మళ్ళీ ఈక్విటీ టైప్ ట్యాక్సేషన్. బేస్ ఉండదు, ఏది మన ఈక్విటీలో ఫస్ట్ 1.25 lakhs ట్యాక్స్ ఫ్రీ కదా, ఇక్కడ అలా కాదు, ఫ్లాట్గా 12.5% కట్టాల్సిందే మీరు 2 years కన్నా ఎక్కువ హోల్డ్ చేసి అమ్మితే వచ్చే లాభానికి. అదే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఇప్పుడు క్వైట్ పాపులర్, అది కూడా ఫిజికల్ బదులు గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ కొంటే ఏంటి పరిస్థితి. ఇక్కడ కూడా 24 months కాదు, 12 months లైక్ ఈక్విటీ అనమాట. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీ స్లాబ్ రేట్కి యాడ్ అవుతుంది, ఏది వితిన్ 2 monthsలో మరి కొనేసి అమ్మితే వచ్చే లాభంతో. అలా కాకుండా మోర్ దాన్ 12 months అయితే మాత్రం సేమ్ లైక్ ఈక్విటీ 12.5%. సో ఆ 1.25 lakh అది ఒక్కటే రాదు, బట్ అదర్వైజ్ ట్యాక్సేషన్ మళ్ళీ ఈక్విటీ లాగా వర్కౌట్ అవుతుంది. ఏది ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ. అండ్ ఇంకొక మోస్ట్ పాపులర్ ఏంటంటే ఇదే గోల్డ్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటాము. ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేవి మెచ్యూరిటీ కన్నా ముందే అమ్మేసి లాభం వచ్చింది మనకి. అప్పుడు ఏంటంటే మీ వితిన్ ఫస్ట్ 12 monthsలోనే మనం చేసి ఉంటే స్లాబ్ రేట్ అప్లై అవుతుంది, ఆ తర్వాత 12.5%. బట్ మీరు మొత్తం అది 7 సంవత్సరాల మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే మీకు ఎటువంటి ట్యాక్సేషన్ అప్లై అవ్వదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అది చాలామందికి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇంకొక 1 year ఉంటే ఉంచుకోండి, అనవసరంగా ట్యాక్స్ కట్టకండి, గోల్డ్ పెరుగుతుంది. అండ్ మీ ట్యాక్సేషన్ కూడా ఫుల్లీ ఎగ్జెంప్ట్ అనమాట ఎస్జిపి నుంచి. అండ్ లాస్ట్ 2 things, ఒకటి క్వాయిట్ పాపులర్ ఏంటంటే అందరూ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, వాటిని కూడా కొద్దిమంది కొనడం అమ్మడం చేస్తూ ఉంటారు, అంటే ట్రేడింగ్ లాగా చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఫస్ట్ 24 monthsలో మీరు ప్రాపర్టీ కొనేసి అమ్మేసి లాభం వస్తే ఏదైతే లాభం ఉందో అది మీ స్లాబ్ రేట్కి యాడ్ అవుతుంది. సేమ్ అంతే కట్టాలి, మీరు 30%లో ఉంటే 30% కట్టాల్సిందే లాభాన్ని. అదే మోర్ దాన్ 12%, సేమ్ ఇక్కడ కూడా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే 12.5. అండ్ ఈ మధ్య కాలంలో వస్తున్న రీట్స్ అంటాం, ఆర్ ఇన్విట్స్ వస్తున్నాయి, ఇక్కడ కూడా అప్ టు 12 months వరకు వితిన్ 1 yearలో ఇట్ వర్క్స్ లైక్ డెట్ అనమాట. 20% మన ఏమంటారు ట్యాక్సేషన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ 12.5, మళ్ళీ ఈక్విటీ లాగానే 1.25 కూడా ఇక్కడ కూడా గెయిన్ చేయొచ్చు అనమాట. సో మీరు చూసుకుంటే బ్రాడ్గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అన్నీ కూడా 12.5 ఉంది, ఈక్విటీస్కి మాత్రం 1 year ఉంది, ఆర్ ఈక్విటీ ఈటీఎఫ్స్ కానీ ఈవెన్ రీట్స్కి కానీ. డెట్కి మాత్రం కొంచెం లాంగర్ వెయిటింగ్ ఉంది. సో ఇవి కొంచెం తెలుసుకుంటే ఏంటంటే చాలామంది ఎస్పెషల్లీ ఈ సంవత్సరం గోల్డ్ అండ్ సిల్వర్ కొన్నారు, అమ్మారు, ఆ డబ్బులు మీరు అఫీషియల్గా తీసుకుంటే మాత్రం కంపల్సరీ క్యాపిటల్ గెయిన్ కట్టాలి, లేకపోతే రేపు ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి మిమ్మల్ని అడిగే అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇవి చూసుకొని ఇంకా డౌట్ ఉంటే మీ సిఏని కానీ మీరు ఎవరైతే ట్యాక్స్ ఫైలింగ్ ఎవరి ద్వారా చేస్తారో వాళ్ళతో మాట్లాడి ఎటువంటి దాచిపెట్టకుండా చేసుకుంటే రేపు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే ఎప్పుడైనా వచ్చి మీకు నోటీసులు రావచ్చు అనమాట. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.